ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య దూరం ఎప్పుడు పెరుగుతుంది, ఏ కారణం వల్ల విడిపోతారు అన్నది చెప్పాల్సిన పని లేదు. అలా విడిపోయారు అంటే ఎన్నో బలమైన కారణాలుంటాయి. మనసుకు తగిలిన వ్యక్తిగత గాయాలుంటాయి. అవి మనస్పర్ధాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ వేయించిన ఆహారం తీసుకొచ్చడం అని బ్రేకప్ చెప్పిన వారిని ఎప్పుడైనా చూసారా అంటే ఇప్పుడు చూడండి అంటే రకుల్ ప్రీతి సింగ్ ముందుకొచ్చింది. ఇటీవలే జాకీ బగన్నాని పెళ్లి చేసుకుంది. అప్పుడే బ్రేకప్ చెప్పుకున్నారని కంగారు పడకండి. రకుల్ జాకీక కంటే ముందే మరొకరికి ముందుగానే మనసు ఇచ్చిందన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ విషయాన్ని రకుల్ చెబుతూనే ఆ బ్రేకప్ కథ కూడా రివీల్ చేసింది. జాకీ నా జీవితంలోకి రాకముందు నాకు సంబంధాల విలువ తెలియదు. గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. ఇద్దరం కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్ళాము. అతను నా కోసం వేయించిన ఆహారం తీసుకొచ్చాడు. అది నాకు నచ్చలేదు. దీంతో వెంటనే అతనికి బ్రేకప్ చెప్పాను. ఆహారం విషయంలో నాకంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. వాటిని సంతృప్తి పరచలేని వ్యక్తి నా జీవితాన్ని ఎలా పరిపూర్ణం చేశారు అని అభద్రతా భావంతో అతనికి దూరం అయ్యాను. ఆరోగ్యం కోసం ఏడాది పాటే శాకాహార భోజనమే మానేశాను అని తెలిపింది. అయితే తొలి ప్రియుడిని రకుల్ ఇలా సరైన కారణం లేకుండానే బ్రేకప్ చెప్పడం సరిగ్గా లేదంటే నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద తప్పులు చేసేనే ప్రేమించిన వాడి విషయంలో ప్రియురాలు క్షమించి వదిలేస్తున్నారు. అలాంటిది వేయించిన ఆహారం తెచ్చాడని బ్రేకప్ చెప్పడం సరైన చర్య కాదంటే ఈ విషయంలో తప్పంతా నీదే అంటే రకుల్ మీదనే నెట్టేస్తున్నారు. అయితే ఇదంతా గతం అనుకోండి.